బుచ్చిరెడ్డిపాలెం నగర పంచాయతీలోని భారతీయ జనతా పార్టీ కార్యాలయంలో రూరల్ అధ్యక్షుడు సిద్దెన మనోహర్ రెడ్డి ఆధ్వర్యంలో భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ 11 సంవత్సరాల సుపరిపాలన గురించి ఆయన ఆంధ్రప్రదేశ్కు చేసిన పథకాల గురించి కార్యకర్తలతో సమావేశాన్ని నిర్వహించారు. భారతదేశాన్ని 2047వ సంవత్సరానికి వికసిత్ భారత్ దిశగా ఏర్పాటు చేయడానికి భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో కలిసి ఆయన సేవకులుగా మేము కూడా పయనిస్తామని బీజేపీ నాయకులు కార్యకర్తల చేత ప్రతిజ్ఞ చేయించారు. చూడండి ఓకే అమ్మా మనోహర్ రెడ్డి అనే నేను చైతన్యవంతుడైన భారత పౌరుడిగా 2047 నాటికి వికసిత భారత్ సంకల్పాన్ని నెరవేర్చడానికి ఈ ప్రతిజ్ఞ చేస్తున్నాను. నేను నా ఓటు హక్కును వినియోగించి ఇతరులను వారి ఓటు హక్కును వినియోగించుకునేలా మన రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రజాస్వామ్య విలువలను నిలబెడతానని ప్రజా ఆస్తులు పరిరక్షణను పరిశుభ్రతను నా నైతిక బాధ్యతగా గుర్తించి స్వచ్ఛమైన సుందరమైన మన ప్రధాని నరేంద్ర మోడీ గారు చేసే అభివృద్ధి కార్యక్రమాల వల్ల భారతీయ జనతా పార్టీలోకి వందల మంది వేల మందిలో ఈరోజు రావడం జరుగుతుంది. దీనిలో భాగంగానే మన దావరమడి నుంచి కార్యకర్తలు చేరడం జరిగింది. మన మోడీ గారు చేసే వికసిత భారత్ 2047కి కళలు కొంటూ సహకారం చేసుకునే పోయే విధంగా ప్రజలందరూ మన మోడీ గారికి అభివృద్ధిని చూసి ఎన్నో వందల వేల మంది పార్టీలో చేరేదానికి ఇంకా సుముఖత చూపిస్తున్నారు. దీన్ని ఎంతో శుభ సందర్భంగా భావిస్తూ కూడా ఎంతో గొప్పగా ఎన్నెన్నో దేశాలు ఇంతకుముందు ఏ ప్రధానమంత్రి తిరగనంత చాలా గొప్పగా అన్ని కంట్రీస్ స్నేహభావాన్ని కోరుతూ అందరినీ స్నేహంగా కలుపుకొని పోవాలని ఒక యజ్ఞంలాగా ప్రవర్తిస్తూ అందరూ అతను చేసే కార్యక్రమాలను చూసి మనం గర్వపడాలి. ఈరోజు మనం ప్రతిజ్ఞ చేస్తాం. ఎందుకు చేస్తాం? మనం కూడా ఒక కార్యకర్తగా, మనం కూడా ఒక దేశ రక్షణగా మనం ఏంటి అని నిలుపుకునే విధంగా మన కార్యకర్తల్ని సమకూర్చడం అయితేనేమి, ప్రతి విలేజ్కి పోయి మనం చేసే కార్యక్రమాలు, మనం చేసే పథకాలు, ప్రజలు ఏమి ప్రధానమంత్రి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మనకి ఏమి అందుతున్నాయి, ఇవన్నీ కూడా మనం ప్రతి విలేజ్కి పోయి ఈ కార్యక్రమాన్ని ముందుకు నడపవలసినదిగా ఎంతో అవసరం ఉంది. అలాగే ఎన్నో కార్యక్రమాలు చేస్తూ మనం వెనకబడిపోవడం అనేది చాలా దురదృష్టకరం ఆంధ్రప్రదేశ్లో. అట్లా కాకుండా నెక్స్ట్ టైం మనం అంటూ ఏంటో కొంత నిరూపించుకునేదానికి మనం కార్యకర్తలుగా యుద్ధంలాగా చేసి ప్రతి విలేజ్కి పోయి మనం అంటూ మన భారత ప్రధానమంత్రి గారు చేసే ఈ ప్రయోజనాల గురించి కానీ పథకాల గురించి కానీ చెప్పి వాళ్ళని ఉత్తేజపరచవలసిందిగా కోరుతున్నాం. మోడీ గారు ప్రధానమంత్రి అయినప్పటి నుంచి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చూస్తున్నాం. ఇది పేదలందరికీ కానీ ఉచితమైనటువంటి బియ్యము, తర్వాత ఇప్పుడు ఏంటంటే వాటర్ కూడా ఇస్తున్నాడు, ప్యూర్ వాటర్ టు ఈచ్ అండ్ ఎవరీ హౌస్. మామూలుగా ఏంటంటే ఇది ఒక ప్రోగ్రాం పెట్టుకున్నారు. అట్లనే ఎన్నో సంక్షేమ పథకాలు అందరికీ అభివృద్ధి పరంగా దేశం ముందుకు పోయేదానికి ఎన్నో సంక్షేమ పథకాలు ప్రకటించాడు. దీంట్లో చాలా ఉన్నాయి, కానీ నేను అంటే ఇప్పుడు మీకు అందరికీ తెలిసిందే. మీరందరూ అంటే దీన్ని ఏంటంటే కాకుంటే మనం కొంత లోతుగా ప్రతి ఒక్కరికి చేరేటట్టుగా ఈ సంక్షేమ పథకాలు మనం ప్రయత్నం చేయాలి. అందుకని ఎక్కువ మంది కార్యకర్తలని మనం సమీకరించుకొని ఈ పనికి నియోగించుకోవాలి. దాని ద్వారా మోడీ గారి కీర్తనే కాదు, ఇప్పుడు దేశం ప్రపంచంలోనే మనం 3వ స్థానం 4వ స్థానంలో ఉన్నాం. మోడీ గారు కెనడాకి వెళ్ళక ముందు చాలా మంది రాజకీయ విశ్లేషకులు ఏమన్నారంటే అక్కడ ఖలిస్తాన్ తీవ్రవాదులు ఉంటారు, మోడీ గారి ప్రాణాలకే అపాయము, ఆయన వెళ్ళకపోవడమే మంచిది, ఒకవేళ ప్రాణంతో బతికి అక్కడ ఏం కాకపోయినా కూడా ఆయన మాట చెల్లదు, ఆయన దేనికి పనికిరానికి ఆయన అయిపోతాడు, అందువల్ల వెళ్ళకూడదు అన్నారు.
ఇప్పుడు ఏమైంది, అక్కడ ఖలిస్తానీ వాళ్ళు ఒట్టి గాలి బుడగలైపోయారు. మన హవా అక్కడ నడిచింది. కెనడా ప్రధాని మన దేశంతో అన్ని విధాల సంబంధాలు తీసుకున్నాడు. ఈ విధంగా మన హవా నడుస్తూ ఉంది. కాకుండా ఉంటే దానికి తోడుగా మనందరం కృషి చేసి దేశాన్ని ఇంకా మంచి స్థితిలోకి తీసుకురావాలి. పెరిగాము కానీ సాధించిందే విజయం అని అనుకుంటే చాలా పొరపాటు. ఇంకా ఎంతో పెరగాలి. ఆర్థికంగా చూసుకుంటే సగభాగం అమెరికా చైనాలే ఆక్రమిస్తున్నాయి. మిగిలిన సగమంతా కలిసి మనం పంచుకుంటున్నాం. కింద నుంచి చూస్తే మన స్థాయి పెరిగింది, చాలా పెరిగింది. ఈ కార్యక్రమం ఉద్దేశం ఏంటంటే 11 సంవత్సరాల నరేంద్ర మోదీ గారి సుపరిపాలనలో దేశం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతూ ముందుకు పోతుంది. ఆర్థికంగా 4వ స్థానంలోకి భారత్ను చేర్చడం కావచ్చు. అదేవిధంగా యుద్ధానికి సంబంధించినటువంటి అనేక ఆయుధాలని మనమే సొంతంగా తయారు చేసుకోవడం కావచ్చు. వందే భారత్ ట్రైన్లు కావచ్చు. క్షేత్రస్థాయిలో చూసుకుంటే గ్రామీణ ప్రాంతాల్లో కావాల్సినటువంటి గ్రామ సడక్ రోడ్లు కావచ్చు. జల విద్యుత్ మిషన్ ద్వారా, జలశక్తి మిషన్ ద్వారా మంచినీటి పథకం కావచ్చు. అదేవిధంగా ఇంటింటికి కరెంటు సప్లై చేసుకోవడంతో పాటు వీధులు వెలుగుతున్నటువంటి లైట్లు కావచ్చు. ఎస్సీ ఎస్టీ ప్రజలు ఏదైతే అట్టడుగున్నటువంటి ఎస్సీ ఎస్టీ ప్రజలు కరెంటు బిల్లు కట్టలేని పరిస్థితుల్లో వాళ్ళందరూ కూడా దీన్ దయాళ్ ఉపాధ్యాయ పథకం కింద వాళ్ళు కరెంటు బిల్లు కట్టాల్సిన అవసరం లేనటువంటి పథకాన్ని ప్రవేశపెట్టడం కావచ్చు. అదేవిధంగా జన్ధన్ అకౌంట్లు కావచ్చు, లేదంటే సురక్ష బీమా యోజన కావచ్చు, సురక్ష జీవన జ్యోతి కావచ్చు. ఇదే విధంగా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలను తీసుకుని వచ్చి నరేంద్ర మోదీ గారు ప్రపంచ పటంలో భారత్ని అత్యున్నతమైన స్థానంలోకి తీసుకువెళ్తుంతో పాటు గ్రామీణ ప్రాంతాల నుంచి క్షేత్రస్థాయి నుంచి కూడా భారత్ని వికసిత్ భారత్ వైపు తీసుకుపోవడం చాలా సంతోషకరమైన విషయం. అయితే నరేంద్ర మోదీ గారు వారు చేయాల్సినటువంటి పని వారు చేస్తున్నారు. దేశాన్ని ముందుకు తీసుకుపోయే ఈ కార్యక్రమంలో ప్రతి కార్యకర్త కూడా భారతీయ జనతా పార్టీ కార్యకర్త ఒక సైనికుల్లా నరేంద్ర మోదీ గారు ఏదైతే కళ కోసం ప్రయత్నం చేస్తా ఉన్నారో ఆ కళను సాకారం చేసే దిశగా క్షేత్రస్థాయిలో ప్రతి ఒక్క భారతీయ జనతా పార్టీ కార్యకర్త కష్టపడి పనిచేయాలని, ప్రజలకు పార్టీని చేరువ చేయాలని, తద్వారా రాబోయే రోజుల్లో పార్టీ అధికారంలోకి వచ్చే దిశగా మనందరూ అడుగులు వేయాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు మోడీ గారి పరిపాలనలో మనం కార్యకర్తలుగా పనిచేయడం మన అదృష్టంగా భావిస్తున్నాను. ఈరోజు వికసిత్ భారత్ 2047 కార్యక్రమంలో భారతదేశం ఎంతో ముందుకు పోవాలని ఆయన ఎన్నో కలలు కంటూ మనకి కార్యక్రమాల వైపు ప్రతిజ్ఞా కార్యక్రమాన్ని పెట్టి మనల్ని ముందు చూపుతూ వ్యవహరించమని, ఈ దేశానికి మనం ఎంత సేవ చేయాలనో అంత సేవ అవసరం, అంత సేవ చేయడానికి మనం సంసిద్ధంగా ఉండాలని మనల్ని కోరుకుంటున్నాడు. ఈ కార్యక్రమంలో మనం అందరం ఆయన కోరికలు నెరవేర్చడానికి మన వంతు ప్రయత్నిస్తూ